పెద్ద దస్తగిరి హత్యకు గురయ్యాడు. ఈ విషయం అందరికీ తెలిసింది. కానీ పెద్ద దస్తగిరి హత్యకు గురైన తర్వాత పరామర్శించింది బండి నిత్యానంద రెడ్డి. బండి నిత్యానంద రెడ్డి ఒకప్పుడు కడప మాజీ డిప్యూటీ మేయర్‌గా పనిచేశాడు. అండ్ పెద్ద దస్తగిరి ఇంట్లో ఎళ్లి వెతికితే సోదాలు చేస్తే 100 కోట్ల విలువైన ఆస్తి డాక్యుమెంట్లు దొరికినాయి పోలీసులకి. తర్వాత ఎవరి హత్య చేయించారో అన్న విషయం పైన కూడా చాలా కూలంకుషంగా పోలీసులు వెరిఫై చేసి ఈ అనుమానాలన్నీ బండి నిత్యానంద రెడ్డి పైన ఉండగా బండి నిత్యానంద రెడ్డి అరెస్ట్ చేద్దామని వెళ్తే పరారులో ఉన్నాడు బండి నిత్యానంద రెడ్డి. ఈ వైసీపీకి చెందిన బండి నిత్యానంద రెడ్డి అలాగే పెద్ద దస్తగిరి వీళ్ళిద్దరూ కడప చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ అన్నిటిని ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో, ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని కొనుక్కుని తక్కువ రేట్లకి వాటన్నిటి ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ సాల్వ్ చేసుకుని హై రేట్స్ కమ్మేవాళ్ళు. వైసీపీ టెన్యూర్లో ఇదే పనిగా వీళ్ళు కడప చుట్టుపక్కల ల్యాండ్స్ అన్నిటినీ కబ్జాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఒక డాక్యుమెంట్స్ మీద ప్రధాన పేరు వచ్చింది, అదే రవీందర్ రెడ్డి. ఆయన ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి సొంత మేనమామ. ఇక్కడ 100 కోట్ల విలువ డాక్యుమెంట్లే దస్తగిరి ఇంట్లో దొరికితే దాని రియల్ ఎస్టేట్ వాల్యూలో చూసుకుంటే 5 times ఎక్కువ ఉంటుంది, 500 crores దాకా. ఈరోజు పోలీసులు బండి నిత్యానంద రెడ్డి ఇంటిలో సోదాలు చేసి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సీల్ చేసి బయటకు తీసుకొస్తున్నారు. బండి నిత్యానంద రెడ్డి ఇప్పుడు సౌత్లో ఎక్కడో తప్పించుకున్నాడని చెప్పి హైదరాబాద్ అవనండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అవనండి, తమిళనాడు అవనండి, ప్రతి చోట గాలింపులు అయితే మొదలు పెట్టారు. ఈ బండి నిత్యానంద రెడ్డి చేసిన అతి క్రూరమైన ఈ దస్తగిరి హత్య, తన మనుషులతో చేపించిన అతి క్రూరమైన హత్య ఏదైతే ఉందో అది కూడా కడప ప్రభుత్వ ఆసుపత్రి బయట జరిగింది. ఇది వాళ్ళ మధ్యలో ఆల్రెడీ ఒక తిరణాల్లో ఇష్యూలు వేసింది. అండ్ దస్తగిరి అండ్ బండి నిత్యానంద రెడ్డి పేరు మీద కొన్ని డాక్యుమెంట్స్ మీద సేల్ విషయంలో డిస్ప్యూట్తో ఇతని పేరు మీద ఇంక ఇది ఒక్క నిత్యానంద రెడ్డే కాదండి, వైసీపీకి చెందిన ఎంతో మంది అగ్రనేతల భూములన్నీ కూడా దస్తగిరి పేరు మీదే ఉన్నాయి. అండ్ దస్తగిరి, పెద్ద దస్తగిరి వైఎస్ అవినాష్ రెడ్డికి చాలా ప్రధాన అనుచరుడు, వైసీపీకి చాలా ప్రధాన అనుచరుడు అండ్ బినామీ. ఈ హత్య జరిగిన తర్వాత నిత్యానంద రెడ్డి పరామర్శకు కూడా వెళ్ళాడు, ఎక్కడ తనకేం సంబంధం లేనట్టు. కానీ ఈరోజు పరారులో ఉన్నాడు, పోలీసులు గాలిస్తున్నారు. ఎనీ టైమ్ హీ మే బి అండర్ అరెస్ట్. ఈ పెద్ద దస్తగిరి హత్యకు గురైన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొన్న పులివెందుల పర్యటన పెట్టుకున్నప్పుడు దస్తగిరిని కూడా వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తాడన్న రూమర్స్ కూడా వచ్చినాయి. కానీ ఇతను పరామర్శిస్తే ఇంతకంటే నీచమైన సంస్కృతి ఇంకోట్లేదు. ఈ పెద్ద దస్తగిరి హత్యకు గురైన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శిస్తా అంటాడు. ఈ పెద్ద దస్తగిరి హత్య కారణం ఇక్కడ చూసుకుంటే బండి నిత్యానంద రెడ్డి వైసీపీ వాళ్ళే, వాళ్ళు లోకల ఆస్తి ప్రాబ్లమ్స్ వచ్చి బినామీని హతమార్చారు. ఈ బినామీని హతమార్చిన తర్వాత అదే పార్టీ హెడ్ జగన్మోహన్ రెడ్డి ఈ సంస్కృతి ఎక్కడ మానుకోకుండా నేను వెళ్ళి పరామర్శిస్తాను, ఓదారుస్తాను అని. ఎలాగైతే మనం చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఏమీ తెలియని శుద్ధపూసల్లాగా వెళ్ళి అక్కడ నుంచున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి అంత అమాయక పక్ష ఎవరు లేడు భూమి మీద అని చాలా స్టేట్మెంట్స్ కూడా చేశాడు, ఇది అందరికీ తెలిసిందే. అదే రీతిలో ఇక్కడ కూడా వచ్చి దస్తగిరిని పరామర్శిద్దాం అనుకుంటే వెలువెత్తిన నెగిటివిటీతో అతను వెళ్ళలేక చివరికి లండన్కి చెక్కేశాడు. కానీ ఇక్కడ ఈరోజు నిత్యానంద రెడ్డి పైన ఎవిడెన్సెస్ అన్ని ప్రూవ్ అయిన తర్వాత అతను పరారులో ఉన్నాడు. అండ్ నిత్యానంద రెడ్డి కింద ఉన్న అనుచరులు వాళ్ళు కూడా పరారులో ఉన్నారు. ఎవరైతే ఈ హత్య చేశారో నిత్యానంద రెడ్డికి ఫోన్ చేసి పని కూడా అయిపోయిందని చెప్పి తర్వాత కలవడం కూడా జరిగింది. ఇది కేవలం నిత్యానంద రెడ్డి మనుషులు చేసిన హత్యే, అది కూడా నిత్యానంద రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబట్టి. సో ఈరోజు దస్తగిరి విషయం చిలికి టీడీపీ పైన వేద్దాం అనుకున్న నిందలన్నీ చివరికి ఆ పార్టీలో ఉన్న ఒకప్పటి డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి వైపు చుట్టుకోవటం, అతనే ప్రధాన అనుమానసుగా అక్కడ పోలీసులు గాలించడం, అతని కింద అనుచరులు కూడా పారిపోవటం ఈరోజు ఒక సంచలనంగా మారింది. దస్తగిరి హత్యే కానివ్వండి, మొన్న చూసుకుంటే అనంతబాబు విషయంలో పోలీసులు ట్రాన్స్ఫర్లు అవనివ్వండి, మొన్న అరెస్టెడ్ ఎట్టకేలకు పోలీసులు మార్చిన తర్వాత ప్రతి ఒక్క విషయంలోనూ వైసీపీ వాళ్ళు శవరాజకీయం చేయడం చాలా అలవాటులకి. ఎక్కడ చూసినా చనిపోవటమే, మర్డర్లు చేయటమే, ఇదొక రకమైన పైశాచికత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకముందు వివేకానంద రెడ్డి గారి హత్యని పునాది వేసుకుంటూ నారాసు రక్త చరిత్రను రాసి పవర్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి విధ్వంసమే సృష్టించాడు. ఎవరు ఆ రోజు కనిపెట్టలేకపోయారు. పూర్ ఓటర్స్ నిజంగా ఆ రోజు సాక్షి పేపర్ ఆర్టికల్ కూడా ఎవరు డిబేట్ చేయలేకపోయారు. గాగ్ ఆర్డర్స్ తీసుకొచ్చారు వివేక హత్య గురించి మాట్లాడకూడదని. దాని తర్వాత హత్య రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు దస్తగిరి దగ్గరికి ఒక కంక్లూజన్ కార్డ్ పడింది. ఇది టీడీపీ వాళ్ళకి ఏ ప్రమేయం లేదు, తిరిగి అదే బురద వివేక విషయంలో ఎలా చేశారో అదే విధంగా టీడీపీ పైన బురదేద్దాం అని చూస్తే తిరిగి బూమరాంగ్ అయ్యి అది ఈరోజు బండి నిత్యానంద రెడ్డి మెడకే చుట్టుకుండి బండి నిత్యానంద రెడ్డి కోసం పోలీసులు సోదా చేస్తున్నారు. ఎనీ టైమ్ హీ మే బి అండర్ అరెస్ట్. పెద్ద దస్తగిరి హత్యకు గురయ్యాడు, ఈ విషయం అందరికీ తెలిసింది. కానీ పెద్ద దస్తగిరి హత్యకు గురైన తర్వాత పరామర్శించింది బండి నిత్యానంద రెడ్డి.
బండి నిత్యానంద రెడ్డి ఒకప్పుడు కడప మాజీ డిప్యూటీ మేయర్గా పనిచేశాడు. అండ్ పెద్ద దస్తగిరి ఇంట్లో వెళ్ళి వెతికితే సోదాలు చేస్తే 100 కోట్ల విలువైన ఆస్తి డాక్యుమెంట్లు దొరికినాయి పోలీసులకి. తర్వాత ఎవరి హత్య చేయించారో అన్న విషయం పైన కూడా చాలా కూలంకుషంగా పోలీసులు వెరిఫై చేసి ఈ అనుమానాలన్నీ బండి నిత్యానంద రెడ్డి పైన ఉండగా బండి నిత్యానంద రెడ్డి అరెస్ట్ చేద్దామని వెళ్తే పరారులో ఉన్నాడు బండి నిత్యానంద రెడ్డి. ఈ వైసీపీకి చెందిన బండి నిత్యానంద రెడ్డి అలాగే పెద్ద దస్తగిరి వీళ్ళిద్దరూ కడప చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ అన్నిటిని ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో, ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని కొనుక్కుని తక్కువ రేట్లకి వాటన్నిటి ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ సాల్వ్ చేసుకుని హై రేట్స్కి అమ్మేవాళ్ళు. వైసీపీ టెన్యూర్లో ఇదే పనిగా వీళ్ళు కడప చుట్టుపక్కల ల్యాండ్స్ అన్నిటినీ కబ్జాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఒక డాక్యుమెంట్స్ మీద ప్రధాన పేరు వచ్చింది, అదే రవీందర్ రెడ్డి. ఆయన ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి సొంత మేనమామ. ఇక్కడ 100 కోట్ల విలువ డాక్యుమెంట్లే దస్తగిరి ఇంట్లో దొరికితే దాని రియల్ ఎస్టేట్ వాల్యూలో చూసుకుంటే 5 times ఎక్కువ ఉంటుంది, 500 crores దాకా. ఈరోజు పోలీసులు బండి నిత్యానంద రెడ్డి ఇంటిలో సోదాలు చేసి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సీల్ చేసి బయటకు తీసుకొస్తున్నారు. బండి నిత్యానంద రెడ్డి ఇప్పుడు సౌత్లో ఎక్కడో తప్పించుకున్నాడని చెప్పి హైదరాబాద్ అవనండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అవనండి, తమిళనాడు అవనండి, ప్రతి చోట గాలింపులు అయితే మొదలుపెట్టారు. ఈ బండి నిత్యానంద రెడ్డి చేసిన అతి క్రూరమైన ఈ దస్తగిరి హత్య, తన మనుషులతో చేపించిన అతి క్రూరమైన హత్య ఏదైతే ఉందో అది కూడా కడప ప్రభుత్వ ఆసుపత్రి బయట జరిగింది. ఇది వాళ్ళ మధ్యలో ఆల్రెడీ ఒక తిరణాల్లో ఇష్యూలు వేసింది. అండ్ దస్తగిరి అండ్ బండి నిత్యానంద రెడ్డి పేరు మీద కొన్న డాక్యుమెంట్స్ మీద సేల్ విషయంలో డిస్ప్యూట్తో ఇతని పేరు మీద ఇంక ఇది ఒక్క నిత్యానంద రెడ్డే కాదండి, వైసీపీకి చెందిన ఎంతో మంది అగ్రనేతల భూములన్నీ కూడా దస్తగిరి పేరు మీదే ఉన్నాయి. అండ్ దస్తగిరి, పెద్ద దస్తగిరి వైఎస్ అవినాష్ రెడ్డికి చాలా ప్రధాన అనుచరుడు, వైసీపీకి చాలా ప్రధాన అనుచరుడు అండ్ బినామీ. ఈ హత్య జరిగిన తర్వాత నిత్యానంద రెడ్డి పరామర్శకు కూడా వెళ్ళాడు, ఎక్కడ తనకేం సంబంధం లేనట్టు. కానీ ఈరోజు పరారులో ఉన్నాడు, పోలీసులు గాలిస్తున్నారు. ఎనీ టైమ్ హీ మే బి అండర్ అరెస్ట్. ఈ పెద్ద దస్తగిరి హత్యకు గురైన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొన్న పులివెందుల పర్యటన పెట్టుకున్నప్పుడు దస్తగిరిని కూడా వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తాడన్న రూమర్స్ కూడా వచ్చినాయి. కానీ ఇతను పరామర్శించే ఇంతకంటే నీచమైన సంస్కృతి ఇంకోట్లేదు. ఈ పెద్ద దస్తగిరి హత్యకు గురైన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శిస్తూ అంటాడు. ఈ పెద్ద దస్తగిరి హత్య కారణం ఇక్కడ చూసుకుంటే బండి నిత్యానంద రెడ్డి వైసీపీ వాళ్ళే, వాళ్ళు లోకల ఆస్తి ప్రాబ్లమ్స్ వచ్చి బినామీని హతమార్చారు. ఈ బినామీని హతమార్చిన తర్వాత అదే పార్టీ హెడ్ జగన్మోహన్ రెడ్డి ఈ సంస్కృతి ఎక్కడ మానుకోకుండా నేను వెళ్ళి పరామర్శిస్తాను, ఓదారుస్తాను. ఎలాగైతే మనం చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఏమీ తెలియని శుద్ధపూసల్లాగా వెళ్ళి అక్కడ నుంచున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి అంత అమాయక పక్ష ఎవరు లేడు భూమి మీద అని చాలా స్టేట్మెంట్స్ కూడా చేశాడు, ఇది అందరికీ తెలిసిందే. అదే రీతిలో ఇక్కడ కూడా వచ్చి దస్తగిరిని పరామర్శిద్దాం అనుకుంటే వెలువెత్తిన నెగిటివిటీతో అతను వెళ్ళలేక చివరికి లండన్కి చెక్కేశాడు. కానీ ఇక్కడ ఈరోజు నిత్యానంద రెడ్డి పైన ఎవిడెన్సెస్ అన్ని ప్రూవ్ అయిన తర్వాత అతను పరారులో ఉన్నాడు. అండ్ నిత్యానంద రెడ్డి కింద ఉన్న అనుచరులు వాళ్ళు కూడా పరారులో ఉన్నారు. ఎవరైతే ఈ హత్య చేశారో నిత్యానంద రెడ్డికి ఫోన్ చేసి పని కూడా అయిపోయిందని చెప్పి తర్వాత కలవడం కూడా జరిగింది. ఇది కేవలం నిత్యానంద రెడ్డి మనుషులు చేసిన హత్యే, అది కూడా నిత్యానంద రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబట్టి. సో ఈరోజు దస్తగిరి విషయం చిలికి టీడీపీ పైన వేద్దాం అనుకున్న నిందలన్నీ చివరికి ఆ పార్టీలో ఉన్న ఒకప్పటి డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి వైపు చుట్టుకోవటం, అతనే ప్రధాన అనుమానసుగా అక్కడ పోలీసులు గాలించడం, అతని కింద అనుచరులు కూడా పారిపోవటం ఈరోజు ఒక సంచలనంగా మారింది. దస్తగిరి హత్యే కానివ్వండి, మొన్న చూసుకుంటే అనంతబాబు విషయంలో పోలీసులు ట్రాన్స్ఫర్లు అవ్వనివ్వండి, మొన్న అరెస్టెడ్ ఎట్టకేలకు పోలీసులు మార్చిన తర్వాత ప్రతి ఒక్క విషయంలోనూ వైసీపీ వాళ్ళు శవరాజకీయం చేయడం చాలా అలవాటులకి. ఎక్కడ చూసినా చనిపోవటమే, మర్డర్లు చేయటమే, ఇదొక రకమైన పైశాచికత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకముందు వివేకానంద రెడ్డి గారి హత్యని పునాది వేసుకుంటూ నారాసు రక్త చరిత్రను రాసి పవర్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి విధ్వంసమే సృష్టించాడు. ఎవరు ఆ రోజు కనిపెట్టలేకపోయారు. పూర్ ఓటర్స్ నిజంగా ఆ రోజు సాక్షి పేపర్ ఆర్టికల్ కూడా ఎవరు డిబేట్ చేయలేకపోయారు. గాగ్ ఆర్డర్స్ తీసుకొచ్చారు వివేక హత్య గురించి మాట్లాడకూడదని. దాని తర్వాత హత్య రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు దస్తగిరి దగ్గరికి ఒక కంక్లూజన్ కార్డ్ పడింది. ఇది టీడీపీ వాళ్ళకి ఏ ప్రమేయం లేదు, తిరిగి అదే బురద వివేక విషయంలో ఎలా చేశారో అదే విధంగా టీడీపీ పైన బురదేద్దాం అని చూస్తే తిరిగి బూమరాంగ్ అయ్యి అది ఈరోజు బండి నిత్యానంద రెడ్డి మెడకే చుట్టుకోండి. బండి నిత్యానంద రెడ్డి కోసం పోలీసులు సోదా చేస్తున్నారు. ఎనీ టైమ్ హీ మే బి అండర్ అరెస్ట్.